పార్వతీదేవి తల్లి శివపార్వతుల పెళ్లిలో ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయింది? పూర్తి కథ కోసం వీడియో చివరి వరకు చూడండి. అలాగే ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హిమవంతుడు తన కుమార్తె పార్వతీదేవి వివాహం కోసం గొప్పగా ఏర్పాట్లు చేశాడు. పర్వతాలంతా పుష్పాలతో అలంకరింపబడ్డాయి. దేవతలు, ఋషులు, గంధర్వులు అందరూ వివాహానికి వచ్చారు. అందరూ ఒక అందమైన వరుణ్ణి ఊహిస్తూ ఎదురు చూస్తూ ఉన్నారు. కాని వచ్చినది సాధారణ వరుడు కాదు. అతని శరీరం అంతా భస్మంతో కప్పబడి ఉంది. మెడలో నాగులు చుట్టుకొని ఉన్నాయి. జటాజుటం గాలిలో ఎగురుతోంది. నందిపై స్వారీ చేస్తూ వస్తున్నాడు. ఆయన మరెవరో కాదు, అఘోర రూపంలో ఉన్న మహాదేవుడు. ఆయనతో వచ్చిన వారు రాజులు కాదు, భూతాలు, ప్రేతాలు, అఘోరులు, నాగులు, సర్పాలు, విచిత్రమైన గణాలు. రాజభవనమంతా డమరుక ధ్వనులతో మారుమ్రోగి భూమి కంపించింది. రాజభవనం ఒక్కసారిగా పెళ్లి ఇంటిలా కాకుండా శ్మశాన ఊరేగింపులా కనిపించింది. పార్వతీదేవి తల్లి మీనాదేవి వరుణ్ణి చూసి, నా కుమార్తె ఇంత తపస్సు చేసింది ఇతని కోసమా అంటూ భయంతో కళ్ళు తిరిగి పడిపోయింది. పార్వతీదేవి ప్రశాంతంగా శివుని దగ్గరకు వెళ్లి ఇలా ప్రార్థించింది. ప్రభు, వారు మీ నిజస్వరూపాన్ని అర్థం చేసుకోలేరు. దయచేసి మీరు మీ సౌమ్య స్వరూపంలో దర్శనం ఇవ్వండి. శివుడు చిరునవ్వు నవ్వగానే క్షణాలలో అద్భుతం జరిగింది. భస్మం మాయమైంది. పాములు ఆభరణాలయ్యాయి. జటలు ప్రకాశించాయి. ఆయన శరీరం కోట్ల సూర్యుల్లా కాంతివంతంగా వెలిగింది. శివుడు సుందరమూర్తిగా, అందరిలో అతి సుందరమైన వరుడుగా ప్రత్యక్షమయ్యాడు. ఇప్పటి వరకు భయపడిన వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. మీనాదేవి కళ్ళల్లో ఆనంద బాష్పాలు వచ్చాయి. ఇతడు భిక్షకుడు కాదు, ఇతడే జగత్తుకు ప్రభువు అంటూ ఆమె మహాదేవుణ్ణి స్వాగతించింది. అలా బ్రహ్మదేవుని వేద మంత్రాల మధ్య విష్ణుమూర్తి పెళ్లి పెద్దగా నిలిచి దేవతల పుష్పవర్షంలో శివపార్వతుల దివ్య కళ్యాణం ఘనంగా జరిగింది. నమో పార్వతీపతయే హరహర మహాదేవ శంభో శంకర.